హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పికప్కి వెళ్తున్నాను. ఏబిఎన్ మాల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. కొంచెం చూసుకొని వెళ్ళండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకొని కరెక్ట్గా 10:30 కల్లా అక్కడ ఉండాలి. నేను నాకు లొకేషన్ వచ్చేసి 30 minutes చూపిస్తుంది. ఆ లోపే వెళ్ళిపోతాను. ఒక ముగ్గురు ఎంప్లాయీని పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఆఫీస్లో డ్రాప్ చేయాలి. ఇది చాలా అంటే చాలా. ఈరోజు వెనస్డే కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 రోజులు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మండే, ఫ్రైడే తక్కువ ఉంటుంది. ఎంప్లాయీస్ తక్కువ వస్తారు, జనాలు అందరూ డ్యూటీ తక్కువ వెళ్తారు అన్నమాట, లీవ్లో ఉంటారు కదా. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఏబిఎన్ మాల్ ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి. నేను నారకరాం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ చూపిస్తుంది నాకు మ్యాప్లో. పక్క నుంచి వెళ్దామా, ఎట్లా వెళ్తే ఏది తగులుద్దని భయం వేస్తుంది. బండ్లు కదా, ఇట్లా వెళ్ళిపోయి గుద్దేస్తారు. వాళ్ళకి వెళ్ళడమే కావాలి, ఎట్లా వెళ్ళేది ఏందో అవన్నీ ఉండదు. ఇక ఏది పడ్డా నాకు ఫైన్ అంటారు, పెనాల్టీ అంటారు. వాళ్ళకేం పోయింది, చూడు ఎట్లా వస్తుండో. ఎంత సీనియర్ డ్రైవర్ అయినా సరే, మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా సరే పక్కనోడు ఎట్లా వస్తాడో తెలీదు. ఇది మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చెప్పాను కదా, మా ఇంకొక లేడీ డ్రైవర్ పాపం, తను కొంచెం స్కూటీ బాగానే నడుపుద్ది. కానీ అక్కడ మన రాయదుర్గం ఐడియా ఉందా ఫ్రెండ్స్? రాయదుర్గం దగ్గర వస్తుంటే ఒకటి సిగ్నల్ నుంచి ఇట్లా వెళ్తున్నాడంట, టక్కున కొట్టేసి వెళ్ళిపోయాడు. అసలు లేని కూడా లేడు అక్కడ, ఆ దరిదాపుల్లో వెళ్ళిపోయాడు. పాప మీ అమ్మాయి కొద్దిగా నాకంటే కొంచెం లావు హైట్ ఉంటుంది, బాగా పడిపోయి పాపం ఎవరో లేపారంట. ఎప్పుడు మొన్న సాటర్డే అయ్యింది, ఇంతవరకు పాపం తను జాబ్కే ఇంకా రాలేదు. మేబీ రేపు వస్తారేమో. ఏదో ఎక్స్రేలు ఏదో అంటున్నారంట. బాగా మోకాలు చిప్పకి గట్టిగా తగిలింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా లాగ్. టిఫిన్ చేసాడా, అలా తగిలిచ్చేసాడా? చూసుకో బ్రో కొంచెం ప్లీజ్. ఇట్లా అంటున్నాడు, తల తక్కువ అని కొట్టి తగలేదని అట్లా అంటారు జనాలు. ఎవరు ఒప్పుకోరు కదా గుద్దానని. ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది ట్రాఫిక్. లొకేషన్లో చూస్తున్నా. ఎవరికైనా బాయ్స్కి అయినా సరే డ్రైవింగ్కి కావాలంటే వేకెన్సీ ఖాళీ ఉన్నాయి మా దాంట్లో, నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఆటో కూడా నేను వచ్చి లైసెన్స్కి అప్లై చేశాను. అది ఓన్లీ 2 వీలర్ 4 వీలర్ రెండే ఉండే. ఫ్యూచర్లో చెప్పలేం కదా, ఆటో కూడా నడుపుకోవచ్చు అని లైసెన్స్ ఉంటే ఉంటుంది కదా, అట్లా పడి ఎక్కడికి వెళ్ళా వేస్ట్ అయ్యేది కాదు కదా అది అని అప్లై చేశాను. వాళ్ళు ఎప్పుడు మనకి జస్ట్ డ్రైవ్కి పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. ఒక 1 month అయింది అప్లై చేసి. పలానా డేట్ ఇచ్చారు, ఆ డేట్కి మనం అటెండ్ అవ్వాలి. ఇంకొకటి ఫ్రీ స్కూటీ కూడా నేర్పిస్తారు. మీరు కామెంట్ చేయండి, స్కూటీ రాని వాళ్ళు కూడా. స్కూటీ, ఆటో కూడా నేర్పిస్తారు మన దగ్గర, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ సంబంధించింది. కామెంట్ పెట్టండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది సిస్టర్ అని పెట్టండి. నేను తప్పకుండా దాని అడ్రస్ కూడా మీకు నేను సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను. మూవ్ అవుతుంది కొద్దిగా అలా కనిపిస్తుందా మీకు వీడియోలో? మీకు కనిపించాలనే పెడుతున్నా. అండ్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా నాకు సరిగా ఇది తెలియట్లేదు, ఎట్లా మనం అప్లోడ్ చేయాలో, తమ్లైన్ ఎట్లా పెట్టాలో దాని గురించి ప్లీజ్ దయచేసి ఎవరైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ఎట్లా చేయాలంటే కూడా చెప్పండి. ఓకేనా? ఈరోజు కొంచెం ఎండ బాగుంది. నైట్ మేబీ వర్షం పడిందమ్మా ఏరియాలో, అంత చల్లగా ఉండి తడిచినట్టు అయింది కింద నేలంతా. 1/2 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్, అది మర్చిపోకండి నేను చెప్పింది. దయచేసి నేర్చుకోండి, భయపడొద్దు ప్లీజ్ దయచేసి.
నేర్చుకోండి, మంచిగా నేర్పిస్తారు. లోపల ఒక గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్లో నేర్పిస్తారు. తర్వాత మీకు బయట తీసుకొస్తారు. ఈజీ అండి, కష్టం ఏం కాదు. దూరం నుంచి చూస్తే కొంచెం భయమే అనిపిస్తుంది ఎవరికైనా, ఈవెన్ నాకు కూడా. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, డ్రైవింగ్ అయినా ఏదైనా నేర్చుకోవాలంటే. అది సాధించేంత వరకు ఇక నిద్రపోను అనుకోండి, అట్లా అంత ఇంట్రెస్ట్. మేబీ మీలో కూడా కొంతమంది ఉండే ఉంటారు కదా, ఏదన్నా అనుకుంటే అది అవ్వాలి అని. సో నాది కూడా అలాంటి మనస్తత్వమే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి, దయచేసి కామెంట్ పెట్టండి నాకు. ఓకేనా, ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి. ఆ గంటను కొంచెం గట్టిగా కొట్టండి. ఇప్పుడే కదా ఇట్లా ముందుకు వస్తున్నా, కొంచెం నన్ను నెట్టండి. జే డ్రైవర్, బాయ్.